అంటే హర్ష ఉద్దేశం ఇంకా మారలేదా? థ్యాంక్స్ నాన్న. ఎక్కడ నా భార్యని పరిచయం చేస్తావనని భయపడిపోయాను. నశాలానికి ఎక్కిందా తలకి? కొన్నాళ్ళు ఉండటానికి వచ్చింది. అమ్మయ్యా, చిన్న కోడలని పరిచయం చేస్తారని భయపడిపోయాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అయ్యగారు. ఇంకా నువ్వు పై స్థాయికి వెళ్ళాలి విక్రమ్. ప్రతాప్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, గెస్ట్గా వచ్చింది. ఏంట్రమ్మా అలా ఉన్నావు? నువ్వు చేసిన దానికి ఎలా ఉండమంటావు హర్ష? నేనేం చేశాను రమ్మా? ఏం చేసావా? నువ్వు వాళ్ళకి చెప్పిందేంటి? నిషాని కోడలుగా పరిచయం చేయకుండా గెస్ట్గా పరిచయం చేస్తావా? నిషా ఏంటి గెస్టా? గెస్ట్ అని చెప్తారని ఆ నిష ఊహించుండొచ్చాం. అవును బాబు గారు, కోడలు అని చెప్పి ఇరుక్కుందామో అనుకుంటుంది. దీన్ని పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకుంటుంది. అయ్యగారు ఆవిడగారి ఆశల్ని ఆవిరి చేసి పాడేశారు. ఆయనకి తెలుసు బాబు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో. కొన్ని రోజులే నువ్వుండేది అని ఇండైరెక్ట్గా చెప్పి దానికి ఝలక్ కూడా ఇచ్చారు. నిజమే కదరమ్మా? ఏంటి హర్ష నిజం? నీ దృష్టిలో నిషా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయే గెస్ట్ అనుకుంటున్నావా? ఎస్, అఫ్కోర్స్ రమా. ప్రేమ్ వల్లే నిషాకి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నది ఇంకా తేలినప్పుడు, పర్ఫెక్ట్గా ప్రూవ్ అయ్యే వరకు నిషాని నేను మన కోడలుగా చూడను. అలాగే కదా అనుకోవాలి. వెళ్ళిపోయేది అనేదేగా నిజం. అయ్యగారు ఎప్పుడు మీ తరపునే ఆలోచిస్తారు ప్రేమ్ బాబు. మీరే తప్పు చేయరని అయ్యగారికి అంత నమ్మకం. ఆ నమ్మకం మిగిలిన వాళ్ళలో రావట్లేదే. అదే ఎందుకో అర్థం కావట్లేదు. ఏం అర్థం చేసుకున్నావు హర్ష? DNA రిపోర్ట్స్ కూడా చూసావు కదా. ప్రేమ్ వల్లే కదా నిషా ప్రెగ్నెంట్ అయిందని వచ్చింది. కాదని కూడా ఇంకో DNA రిపోర్ట్ వచ్చింది కదరమ్మా. మరి దానికేం సమాధానం చెప్తావు? అదొక బై మిస్టేక్ లో వచ్చుండొచ్చు. అది కూడా బై మిస్టేక్ వచ్చి ఉండొచ్చు కదా. అలా అని అమ్మ కూడా అనుకోవడం లేచా. కన్న కొడుకునే దోషిగా చూస్తుంది. నా చిన్నప్పటి నుంచి అంతే. అమ్మ అంతే. నాన్న సంరక్షణలో చందు ఒడిలో పెరిగాను. వాళ్ళిద్దరూ నాకు మంచి నడవడిక నేర్పారు. పొరపాటును కూడా తప్పు చేయనని వాళ్ళకి తెలుసు. నేను తెలుసుకోవడం కాదు హర్ష, ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, గుడ్డి నమ్మకాలని ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ప్రేమ్ వల్లే నిషాకి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నువ్వే 10 మందికి నిషానే నా కోడలు అని చెప్పుకుంటావు. ఆ పరిస్థితి నిజంగా వస్తే తప్పకుండా నిషాని కోడలుగా అంగీకరిస్తాను రమ్మా. 10 మందిలో కాదు, ఊరంతా చెప్తాను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేగాని ఈలోపు ఒప్పుకోవా? ఎస్, ఒప్పుకోను. జీవితం అనేది వాస్తవాల మీదే ఆధారపడి ఉంటుంది. వాస్తవం కనపడితేనే జీవితానికి అర్థం ఉంటుంది. చివరికంటూ నిలిచేది వాస్తవమే, గుడ్డి నమ్మకాలు కాదు. అయ్యగారు ఉన్నారు కదా బాబు, ఆయన ప్రేమ చాలదా మీకు? ఆయన ధర్మం వైపే వెళ్తారు, మిమ్మల్ని తీసుకువెళ్తారు.
నిజం తెలిసే రోజు వస్తుంది బాబు. ఇంకా నిషమ్మ ఈ ఇంట్లో ఉండదు. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా అచ్చా. నేను కూడా బాబు. మినిస్టర్ ప్రతాప్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి. ప్రతాప్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, గెస్ట్గా వచ్చింది. గెస్ట్గా వచ్చిన నిషాకి ఏమన్నా కావాలా అండి? ఏమన్నావక్క? గెస్ట్గా వచ్చిన నిషాకి ఏదైనా కావాలా, ఏమైనా పంపించమంటావా అని అడుగుతున్నా నిషా. నువ్వు అదే మాట మాట్లాడుతున్నావా అక్క? ఇంటికి పెద్ద ఆయనే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఇంటికి పెద్ద కోడలు అయినటువంటి నేను ఆ మాట మాట్లాడడంలో తప్పే ఉంది. నువ్వు నా మంచివనుకున్నానక్క, వాళ్ళ మంచివైపోయావా? చూసావా, ఇప్పుడు ఆవేశపడుతున్నావే కానీ ఆలోచించాల్సిన ఆలోచనలు కూడా వెళ్ళట్లేదు. ఏంటి వెళ్ళేది? వచ్చిన వాళ్ళకి ఆ హర్షవర్ధన్ నన్ను అలా పరిచయం చేస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడు? ఇదిగో మళ్ళీ ఆవేశంలోనే వెళ్తున్నావు. హర్షవర్ధన్ అని అంటున్నావు. ఇక్కడ కనపడడం లేదా దూరం? హర్షవర్ధన్ గారు మావయ్య, రమాదేవి గారు నీకు అత్తయ్య అవుతారు. కోపంలో నాకు పేర్లే వస్తాయి, పద్ధతులు రావు. అసలు కోపమే రాకూడదంటున్నాను. నువ్వు ఓన్ చేసుకోకపోతే నీకు వాళ్ళు ఓన్ ఎలా అవుతారు? ఏం చెప్తున్నావు అక్క? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. చెప్పేది నిశితంగా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సరే చెప్పక్క. నిషా, పెళ్లి కాకుండానే ఈ ఇంటితో నీ బిడ్డకు రక్త సంబంధం ఏర్పడింది. ఆ బంధం బలపడాలి అంటే ఒక 10 మంది కూర్పు కావాలి, ఒక 10 మంది ఆశీర్వాదం కావాలి, ఒక 10 మంది నోట్లో ఈ మాట నానాలి. అప్పుడు మావయ్య కూడా ఒప్పుకొని తీరుతారు. అక్క, నువ్వు చెప్తుంది నాకు సగం సగమే అర్థమవుతుంది. క్లియర్గా చెప్పు. ఈ ఇంట్లో ఇమీడియట్గా సీమంతం జరగాలి అని అంటున్నాను. సీమంతమా? అవును. ఎవరు చేస్తారు? మీ పెళ్ళి అయి ఉంటే ఈ ప్రశ్న వచ్చేదే కాదు. నువ్వు గెస్ట్, కొన్ని రోజులు ఉంటావన్న మాటలు కూడా వచ్చేవి కావు. ఈ మాటలు ఇక వినపడకూడదు అంటే ఎవరు చేస్తారన్న ప్రశ్న మర్చిపోయి ఈ రోజే అందరినీ పిలిపించి నీ సీమంతం జరిపించేలా ప్లాన్ చేసాయి. పెళ్ళి కాకుండానే 10 మంది నోళ్లలో నువ్వు ఇంటికి కోడలు అన్న పదం వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మావయ్య కూడా ఏమీ అనలేడు.